లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. హల్లెలూయా. మరి శరీరంలో బలహీనత ఉండొచ్చు, లేకపోతే కుటుంబంలో సమస్యలు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాటినన్నిటికీ ఒక ఫుల్ స్టాపు, లేకపోతే వాటన్నిటికీ సమాధానం చెప్పగలిగిన సన్నిధి ఇది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు అందరిని చూస్తూ ఉన్నాడు. మీకు తెలుసో తెలియదో కానీ మనం ప్రభు సన్నిధిలో ఎలా కూర్చుంటున్నాం, ప్రభు సన్నిధిలో ఏ ఉద్దేశంతో ఉన్నాం, ఏ ఎక్స్పెక్టేషన్తో ఉన్నాం, ఏ ఆతృత కలిగి ఉన్నాం, దేని కొరకు ఎదురు చూస్తున్నాం అన్నది కూడా ప్రభువుకు తెలుసు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కవారితో చెప్పండి, ప్రభువుకు మీ సంగతి అంతా తెలుసు అని చెప్పండి. దేవాది దేవుడు ఆయనే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కవారు చెప్పండి, మీరు చేసినా చేయకపోయినా ప్రభువు నాకు చేస్తారని చెప్పండి. నీ జీవితాన్ని కూడా రాబోయే తరాలకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా అనేకులు చెప్పుకునేటట్టు ఉండాలి అంటే ఖచ్చితంగా నీ జీవితంలో యేసయ్యకు స్థానం ఇవ్వాల్సిందే. చెప్పండి, దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. Whoever give priority to Lord Jesus, that life will be remembered in so many generations. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రభు ఒక్కరే చేయగలరు. నువ్వు ప్రభుకి స్థానం ఇచ్చి ప్రభు మీద ఆధారపడుతూ ప్రభువును పట్టుకుంటూ బాధ వచ్చినా ప్రభుకే చెప్తూ, కష్టం వచ్చినా ప్రభుకే చెప్తూ, ఇబ్బంది వచ్చినా ప్రభుకే చెప్తూ, అర్థం కాకపోయినా ప్రభువునే అడుగుతూ ఆ విధంగా నువ్వు కొనసాగితే, ప్రభువులో అడుగు వేసుకుంటూ అడుగు నువ్వు నడిస్తే, ఆయన ఫుట్ స్టెప్స్ లో నువ్వు వెళితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో నిన్ను దేవుడు తలగా ఉంచుతాడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అంతేగాని సమయం ఉందని అరుగుల మీద కూర్చుని ఆడి ఎక్కడ జెండాలు పట్టుకుని ఆ బండి వెనక ఈ బండి వెనక తిరుగుతూ ఆ డీజేల దగ్గర, ప్రతి డీజే దగ్గర నువ్వే కనపడతా ఉంటే బతుకేమైపోద్ది, డీజే బతుకైపోద్ది. ఇంకా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కొంతమంది తెలియట్లా, అజ్ఞానంగా ఉన్నారు. ఏంటో అనుకుంటున్నాను, మా స్నేహితుడు పైకి తీసుకొస్తాడు, లేకపోతే ఆయన పైకి ఎవ్వడో నిన్ను పైకి తీసుకురాడు. ఛాలెంజ్ చేసి చెప్తాను, ఎవ్వడో నిన్ను పని, ప్రభు ఒక్కడే నేను పైకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువే చేశాడు, ఏ మనుషులు కాదు. మీరు అనొచ్చు, ప్రభువు చేశాడు, దేవుడు దిగొచ్చి చేశాడంటే దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనుషులను వాడుకుని వాళ్ళ ద్వారా నువ్వు అడక్కపోయినా ఆ మనుషులను వాడుకుని దేవుడు నీకు కార్యం చేస్తాడు. అందుకే ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీదే నువ్వు ఆధారపడు, మనుషుల మీద ఆధారపడమ్మా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళు చెప్పండి, దేవుడి మీద ఆధారపడండి అని చెప్పండి, మనుషుల మీద ఆధారపడొద్దని చెప్పండి. ఆ దేవుడు ఎవరో తెలుసా? పేరు తెలిస్తే చెప్పండి గట్టిగా, ఎవరా దేవుడు? నజరేయుడైన యేసయ్య అని చెప్పండి. హల్లెలూయా. 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 కాబట్టి రోజు ఉదయకాలం ప్రభు మీద ఆధారపడుతున్నాం. దేవుని చిత్తమైతే జనవరి నుంచి రోజు ప్రార్థిద్దాం. 26 సంవత్సరం మన జీవితాలు మారిపోవాలి. కుటుంబ సంఘంలో ఉన్న కుటుంబాలు చాలా పరిస్థితులు ఫుల్ స్టాప్ పడిపోవాలి. వాళ్ళ తలరాతలు, బిడ్డల తలరాతలు మారాలి 26లో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. కేవలం ప్రభుని ఆశ్రయించు. ఎందుకు బైబిల్లో తెలుసా? సింహ పిల్లలు లేమి కలిగి ఆకలి కొంటాయండి. సింహానికి ఆకలి ఉంటుందా? సింహం అడవికి రాజు అంటారు, దాని ఆకారమే రాజు. అసలు పులిలాగా ఉంటుంది. అందుకే నీతిమంతులు ఎలాగుంటారంట? నీలో ఎవరన్నా తెలుసా? యోధా గోత్రపు సింహం ఉంది. నువ్వు సింహం పిల్లవని చెప్పండి. ఎవరి పిల్ల? నవీ, నువ్వు ఎవరి పిల్లడివి? కాబట్టి సింహంలాగా, సింహం పిల్లలకు లేమి కలిగి, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు. చెప్పలు కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందరు చెప్పండి వాడితో, యెహోవాను ఆశ్రయించు వారికి, యెహోవాను ఆశ్రయించు వారికి, యేసయ్య మీద ఆధారపడు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. చెప్పలు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పలు కూడా అందరూ కూడా హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. మన దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదు. మన యేసయ్య సదాకాలం మీతో ఉండే దేవుడు. యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉండే దేవుడు. ఈరోజు నువ్వు కష్టంతో ఉన్నావేమో, ఈరోజు ఒక నష్టంతో ఉన్నావేమో, ఈరోజు ఇబ్బందులతో ఉన్నావేమో, ఈరోజు ఏ వేదనతో ఉన్నావేమో, ఈ యేసయ్య నీ పరిస్థితిని మార్చగలడు. ఈ యేసయ్య నీ పరిస్థితిలోంచి, ఎటువంటి పరిస్థితిలో నుంచయ్యా తీసుకురాగలడు ఆయన. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈయన సర్వశక్తి గల దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో సర్వశక్తి గల దేవుడి దగ్గరికి రండి, రండి. ప్రభు పాద యవన పిల్లలు లెగ్స్ రండి. నాకు చెప్పారు, పొద్దున్న 4 గంటలకు డ్యూటీకి రావాలంటే వెళ్తా వెళ్ళవా? నేను రానండి అంటదా. ఒక 50,000 జీతం వెళ్ళవా? 3 గంటల లెగ్స్ రెడీ అయి వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనము కలిగి ఉండాలి. ఏ మనసు కలిగి ఉండాలి? ఏ మనసు? ఫస్ట్ది ఏంటి చెప్పండి? తగ్గింపు మనసు. రెండోది ఏంటి? విధేయత మనసు. మూడోది ఏంటి? దయా కనికరం కలిగిన మనసు. నాలుగోది ఏంటి? పవిత్రత కలిగిన మనస్సు. కాబట్టి 4 మనసుల గురించి చెప్పాను. పౌలు గారు ఈ వాక్యాన్ని, రాజుగారు పౌలు గారు జైల్లో ఉండి ఈ వాక్యాన్ని రాశారు. గ్రీస్, ఇప్పుడు మనకున్న గ్రీస్ దేశంలో ఆయన జైల్లో పెట్టారు. పెడితే ఆ ఫిలిప్పీలో ఉన్న వాళ్ళకి ఉత్తరం రాశాడు. ఏమనంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏ మనస్సు అని మనం చెప్పామంటే, మీరు చాలా రోజులు రాలేదు కాబట్టి చెప్తున్నాం, ఫస్ట్కి మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ మనసు ఏంటంటే తగ్గించుకునే మనసు ఉండాలి. మనం ఎంత పెరిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రాలు. రెండోది ఏముండాలి? విధేయత కలిగిన మనస్సు. ప్రభువుకు విధేయతగా మనం ఉండాలి. అదే స్త్రీలు ఉన్నారు, పురుషులకు విధేయతగా ఉండాలి. ఇంకా దాని గురించి చెప్పలేని యూట్యూబ్లో మీరు చూడొచ్చు. తర్వాత మూడోదిగా మనం చూస్తే దయా, కంపాషన్ కలిగిన హృదయం మనకు ఉండాలి, మనస్సు ఉండాలి. నాలుగోదిగా చూస్తే పవిత్రమైన మనస్సు, మనకు ప్యూరిటీ ఉండాలి. ఐదో మనసు ఏంటి తెలుసా? పీస్ ఆఫ్ మైండ్ త్రూ గాడ్స్ ప్రెజెన్స్. అంటే శాంతి సమాధానంతో కూడిన మనస్సు మనకు ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి, ఏ మనసు ఉండాలి? కొంతమంది పొద్దున్న లెగిశారంటే ఎంత గాబరాగా భయంగా ఆందోళనగా అటు ఇటు. నెల వస్తుందంటే అమ్మో నెల ఈ వడ్డీలు కట్టాలి, అమ్మో లేకపోతే ఈ పరిస్థితి ఏండు, అమ్మో ఈ నెల ఏమవుతుందో, అమ్మో పిల్లలు ఏమవుతుందో. చాలామంది హృదయాల్లో సంతోషం, సమాధానం, ఆ పీస్ అనేది చాలామంది హృదయాల్లో లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవునికి ఉన్న మనస్సు ఏంటయ్యా అంటే సమాధానంతో, ఏమంటారంటే శాంతి మనస్సు, శాంతి, పీస్ ఆఫ్ మైండ్ అన్నమాట. యేసు ప్రభు వారు ఒకరోజు సముద్రంలో వెళుతున్నారు శిష్యులు తీసుకొని. భయంకర గాలి తుఫాను వచ్చింది. ఆ తుఫాను యేసయ్య ఉన్న ధోని మీదే కొడుతుంది. అయినా యేసయ్య ఎలాగున్నాడో తెలుసా? ప్రశాంతంగా అమరం మీద తలబెట్టి నిద్రపోతాడు. చాలా పీస్గా ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు, నేను సృష్టించిన ఈ గాలి సముద్రాలు నన్ను ఎందుకంటే వాటికన్నా నేను అధికుణ్ణని ప్రభుకి, దేవుని సెలవు లేకుండా ఏది నన్ను ముంచలేదు. అదే బోట్లో ఉన్న శిష్యులు మాత్రం భయపడిపోయారు, కలవరపడిపోయి వచ్చి, బోధకుడా మేము నశించిపోతున్నామన్న చింత నీకు లేదా అని అడిగారు. చింత లేదని. ప్రభు చింత పడేవాడు కాదు, దేవుని బిడ్డలు కూడా చింత పడటానికి వీలు లేదు. దేవుని మీద నమ్మకం ఉంటే చింత చాలా దూరంగా ఉంటుంది. దేవుని మీద నమ్మకము, విశ్వాసం లేనప్పుడు అన్నిటికీ చింతే. ఎలా ఉంటాం, ఎలా తింటాం, ఎలా అవుతుంది, ఈ నెల ఎలా గడుచుద్ది, ఈ సంవత్సరం ఎలా గడుచుద్ది, ఇదే చింత, ఇదే ఆలోచన. ఉదయం లేచామంటే అనేక రకాలైన చింతలతో బతుకుతూ ఉంటాం. కాబట్టి దేవుడు చింత మనస్సు మనకి ఇవ్వలేదు. కానీ ఎలాంటి మనస్సు అయింది? శాంతి కలిగిన మనస్సు, సమాధానం కలిగిన మనస్సు, నెమ్మది కలిగిన మనస్సు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే దేవుని బిడ్డలు ఎలాగుండాలి? ఎంత భయంకర పరిస్థితులు ఉన్నా సరే శాంతితో ఉండడం అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రాలు. పాస్టర్ గారు అలాంటి పరిస్థితులు ఎలా శాంతిగా ఉంటాం? భలే వింతగా చెప్తున్నారు. అసలు లోకంలో ఉండగలడంటే
దేవుని బిడ్డలు ఉండగలరు. ఎందుకని? మన భారాలు మనం మొయ్యాల్సిన పని లేదు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, అందుకే మనకి యేసు ప్రభు యొక్క మనసు ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ త్రూ గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధితో కూడిన శాంతి. దేవునికి స్తోత్రాలు చెప్పండి, అందరు చెప్పండి. దేవుని సన్నిధితో కూడిన శాంతి సమాధానం అని చెప్పండి. మళ్ళీ చెప్పండి, దేవుని సన్నిధితో కూడిన శాంతి సమాధానం. అది అంటే దేవుని సన్నిధిలో ఉదయం మీరు వచ్చి కూర్చున్నాక ఆ రోజంతా ఎలా ఉంటుంది తెలుసా? చాలా హ్యాపీగా ఉంటాం. ఎవరినైనా అడగండి, ఆ రోజు ఎలా వెళ్ళిపోద్దో తెలియదు. ఎంతో హ్యాపీగా సంతోషంగా దేవుడు. ఎందుకో తెలుసా? మన జీవితాన్ని, కుటుంబాలను అన్నిటిని కూడా ప్రభు చేతిలో పెడుతున్నాం కాబట్టి ఆయన కాచి కాపాడుతాడు, నడిపిస్తాడు, సమృద్ధిస్తాడు, దీవెనిస్తాడు ఆ రోజంతా కూడా. అందుకే ఒక పాట ఉంది, సంతోషము ఎచ్చట దొరుకునని సమాధానం జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికి అది నీలోనే కనుగొన్నాను. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎవరిలో కనుగొన్నావు? చాలామంది అనుకుంటారు ఫ్రెండ్స్తో తిరిగితే, ఫ్రెండ్స్తో కూర్చున్న ఫుడ్ కోర్ట్లో భోజనం చేస్తే, ఫ్రెండ్స్తో పాటు రాత్రి 1 గంట 2, 3 వరకు తిరిగితే సమాధానం అనుకుంటారు. నో 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 నో, సమాధానం కాదు. అది నిన్ను భయంకరమైన పరిస్థితుల్లోకి నిన్ను నడిపించేస్తుంది, నిన్ను డిఫరెంట్ ట్రాక్లోకి తీసుకెళ్ళిపోతుంది, నీ జీవితాన్ని కట్టకుండా ప్రభులో లేకుండా దూరం చేస్తుందని గమనించి మనం ప్రభుని హత్తుకోవడానికే మనం ఏం చేయాలి? ప్రయత్నం చెయ్యాలి. దేవునికి స్తోత్రాలు. చూడండి, యెషయా గ్రంథం 26:3 చూడండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, వింటున్నారా? ఎవని మనస్సు ఎవరి మీద? యేసయ్య మీద ఆనుకొనునో. ఎవని మనస్సు యేసయ్య మీద ఆనుకొనునో, ఎవని మనస్సు యేసయ్య మీద ఆధారపడుతుందో, ఎవని మనస్సు యేసయ్యని పట్టుకుంటుందో, ఎవని మనస్సు యేసయ్య దిక్కంటుందో, ఎవని మనస్సు యేసయ్య మీద ఆధారపడుతుందో వానిని యేసయ్య పూర్ణ శాంతి, చెప్పండి అందరు కూడా, పూర్ణ శాంతి. ఏంటి చెప్పండి గట్టిగా? పూర్ణ శాంతి గలవానిగా కాపాడుది. చూసారా? పూర్ణ శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఆయన మీద ఆధారపడినప్పుడు. ఈరోజు శాంతి లేక అటు ఇటు ఏదైనా మన కార్యక్రమం తలపెట్టామనుకోండి, వాళ్ళని అడుగుతాం, వీళ్ళని అడుగుతాం, చాలామంది దగ్గర మనకు కావాల్సిన జవాబుకాలు ఎదుగుతూ ఉంటాం. కానీ ఆ శాంతి, ఆ పీస్, ఆ విషయంలో ఆ సమాధానాన్ని ఇచ్చేది ఎవరో తెలుసా? ప్రభు. ఎవరి మీద అనుకోవాలి? ఎవరి మీద అనుకోవాలి? యేసయ్య మీద. ఎవని మనస్సు అయితే ఆయన మీద ఆనుకుంటుందో ఏం చేస్తాడు? పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు, అంటే విశ్వాసం ఉన్న వాళ్ళే ఆయన మీద ఆనుకుంటారు. ఆనుకున్న వాళ్ళకి ఆయన ఇచ్చే బహుమతి ఏంటో తెలుసా? పూర్ణ శాంతి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్య మనసు ఏంటో తెలుసా? నిజంగా నువ్వు దేవుని మీద ఆధారపడే మనిషివైతే నీలో కనపడే గుణం ఏంటో తెలుసా? అరుపులు, కేకలు, యాంగ్జైటీ, కంగారు, గాబరా, అమ్మో గుండె దడగొంది, దడలేదు, గిడలేదు. దేవుడు నాకు అన్యాయం చేయడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు ఏది చేసినా రోజు మనం పాడుతున్నామో తెలుసా? అడుగులు స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు, పడిపోయిన చోటనే. కాబట్టి ఆయన ఎవరో తెలుసా? స్థిరపరిచేవాడు. మన అడుగులను ఆయనకి కావలసిన విధముగా వేయించేవాడు. అందుకే మనం ఏం అడగాలో తెలుసా? నా ఫుట్ స్టెప్స్ నువ్వు కంట్రోల్ చేయను ఆయన, నా అడుగులు నువ్వు కంట్రోల్ చేయాలి, నేను కంట్రోల్ చేయకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి నీకు కావలసిన విధంగానే, నీకు నచ్చే విధంగానే, నీ చిత్తములోనే నా అడుగులను స్థిరపరచు. నా అడుగులను ఏం చేయాలో తెలుసా? నీ చిత్తానుగుణంగానే, నీ చిత్తం వైపే నా అడుగులు వేయించు అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరైతే విశ్వాసం ఉండి ఆయన మీద ఆనుకుంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అపూర్ణ శాంతిలోకి నడిపిస్తాడు, కాపాడుతాడు. దేనికి స్తోత్రాలు చేయాలి. అంటే మన యేసయ్య మనల్ని చిక్కుల్లో పడేసేవాడు కాదు, మన యేసయ్య మనల్ని ఇబ్బందుల్లో పడేసేవాడు కాదు, మన యేసయ్య మనల్ని తీసుకెళ్ళిపోయి భయంకర స్థితిలో ఉంచేవాడు కాదు. మన యేసయ్య ఇప్పటి వరకు మంచి చేశాడంటే ఇకను కూడా ఆయన మంచి చేస్తాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మా జీవితంలో జీవబాబు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడంటే మేము అది చెడని అనలేదు,
అది దేవుని చిత్తం, దేవుని సంకల్పం. ఒకసారి నేను కూర్చుంటే అది నా సంకల్పం, నా చిత్తంలో జరిగిందని ప్రభు చెప్తున్నాడు. కానీ ఆ మాటను అంగీకరించడానికి అంత మనసు నాకు రావట్లేదు. ఇంకా ప్రభు ఇంకా నన్ను దృఢపరుస్తాడేమో ఇంకా రాబోయే రోజుల్లో. నిజంగా ఆ శాంతి మాకు వచ్చిందంటే, నిజంగా ఆ పరిస్థితులు ఎవ్వరూ ఉండలేరు. ఎంత వస్తువు పోలేదు, డబ్బులు పోలేదు, కడుపులో పుట్టి 9 నెలలు పెంచి ఎంతో 16 సంవత్సరాలు పెంచుకున్న ఆ బహుమతి దొంగోడు సాతానుగాడు ఎత్తుకెళ్ళిపోతే, ప్రభువా నీ చిత్తమే, నీకే మహిమని చెప్పి ఆ శాంతిని మేము కాపాడుకుంటూ ఇప్పుడు వరకు కూడా బ్రతుకుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ శాంతి ఎవరిచ్చారంటారు చెప్పండి? అంతేగా నీ దేవుడు అన్యాయం చేశాడు, మోసం దేవుడు, మాయి దేవుడు, ఏంటో పెద్ద ఇవ్వటం అంట, తీసుకోవడం అంట, ఈ వేస్ట్ ఇంకా నేను నిలబడి ఏం చెప్తాను? ఇప్పటికీ నేను చెప్తాను, ఆకస్మికంగా కలుగు అపాయముల కోసం పిల్లల్ని కనలు. నాకు జరిగిందని కాదు, ఆ మాటనే నమ్ముతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో ఆయన అంటే ఆ మనస్సు నీకు రావాలి అంటే నువ్వు ఎవరి మీద ఆనుకునే గుణం ఉండాలి? ఏ పరిస్థితుల్లో కూడా యేసయ్య మీదే నువ్వు ఆనుకోవాలి. రెండో చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, జాగ్రత్తగా వినండి. దేనిని గూర్చి ఈరోజు అందరికీ చింత 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 చింత. రేపు పని ఉంటుందా లేదా చింత, పిల్లలు పైకి వస్తారా లేదా చింత, అమ్మో ఈ పిల్ల జీవితం ఎలా కట్టుకుంటుందో చింత, అయ్యో ఈ పిల్లోడు ఎలా బతుకుతాడో చింత, నోట్లో నాలుక లేదు వీడు ఎలా బ్రతుకుతాడో. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దేనిని గూర్చి చింతపడద్దు, కానీ ఒక పని చేయి నువ్వు. మనం ఏం చేస్తాం తెలుసా? ఆ పని చేయకుండా ఈ చింతలు ఎక్కువ వేసుకుని కూర్చొని నీరసంగా కూర్చుంటాం. ఎప్పుడు చూసినా నీరసం, చింత, దిగులు, చింత. దేనిని గూర్చి చింతపడద్దు, కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనములు చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి. చింతపడకుండా ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి, విజ్ఞాపన చెయ్యాలి. ఈ రెండు కూడా ఎలా చెప్పాలి? నిందతో చేయటం కాదు, కృతజ్ఞతతో చెప్తేనంట అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఏ జ్ఞానం అర్థం కాదు, ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ పోయిందో, ఏ విధంగా గాబరా పోయిందో, ఏ విధంగా చింత పోయిందో, ఏ టెక్నాలజీ, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది, అది ఏది కూడా చెప్పలేదు. ఎందుకో తెలుసా? సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉండును. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. చింతలో నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏడవటం కాదు, చింతపడటం కాదు, వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కాదు, అయ్యో నా పిల్ల భవిష్యత్తు ఏంటి, అయ్యో నా బ్రతికేంటి, ఏమవుతుంది, ఈ చింత కాదు నువ్వు చేయాల్సింది. నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి చెప్పాలి. అప్పుడు దేవుని సమాధానం నీకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ విషయంలో దేవుని సమాధానం వచ్చిందంటే ఇంక అసలు నీకు తిరిగేలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లి. అది దేవుని చిత్తమని మనకు అర్థమవుతుంది. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? పరిస్థితుల సమాధానం, ఒక విషయం గురించి మనం చేస్తున్నప్పుడు ఆ పీస్ ఉందా లేదా మనకు అర్థం అవ్వాలి. పీస్ లేకుండా గాబర పడతా, కంగారు పడుతున్నాం అంటే మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుని మనసు ఎలాంటిదో తెలుసా? సమాధానం కలిగిన మనస్సు, శాంతి కలిగిన మనస్సు. ఆ మనస్సు మనకి రావాలి. చింత మనస్సు కాదు. ఎప్పుడు చూసినా చింత పడతా ఉంటాం. చింత పడమాకండి, ఏమవదు. దేవునికి పక్కన చెప్పండి, చింతపడద్దు, ఏమవదని చెప్పండి. దేని గురించి చింతపడద్దు. నువ్వు ప్రభు పాదాలు పట్టుకోవడం నేర్చుకో. నీకు దారి చూపించావు, అయ్యా ఆ దారి మంచిది. ఆ దారిలో ఆయన తోసేసేవాడు కాదు, ఆ దారిలో ఉన్న ఆయన నిన్ను వెలివేసేవాడు కాదు. ఆ దారిలో ఆయన ఏమంటాడు తెలుసా? తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గంలో తిరుగుతున్న ప్రజల వైపు దినమెల్లా ఏం చేస్తున్నాను తెలుసా? రెండో రోకలీయకుండానే రండి, డబ్బులు కట్టకుండానే భోంచేయండి, డబ్బులు కట్టకుండానే పానం చేయండి. నేను సమృద్ధి, బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు నా యందులో నన్ను తవ్వుకోండి, నా దగ్గరికి వచ్చి ఆ నిధిని తీసుకోండి అంటే, నువ్వు నీ తర్వాత ఇప్పుడు కాదులే, నేను సొంత కాదు. ప్రభు పాదాల దగ్గర కూర్చో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేని గురించి మనం ఏంటంట చెప్పండి? దేని గురించి? అక్కడ చింతపడద్దు, ప్రభు చేస్తాడు. ఏది చేసినా ప్రభు మనం మంచిగా చేస్తాడు.
ప్రభు మీద ఆధారపడిన ఎవరు దేవుడు సిగ్గుపరచడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చింతపడితే ఈ పరిస్థితులు వచ్చాయి కాదు, ప్రభు మీద ఆధారపడ్డాం, ప్రభు దగ్గర ప్రార్థన చేసాం, విజ్ఞాపన చేసాం, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. దేవుడు పరిస్థితులు మార్చుకుంటూ దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చింతపడటం వల్ల ఏమీ జరగదు. ఆ యొక్క శాంతి హృదయం ఉండాలి. ప్రతిదాని టెన్షన్ కూర్చుని ఆలోచన, ప్రభువా నీ చిత్తమైతే జరుగును గాక, నీ చిత్తమైతే వచ్చును గాక, నీ చిత్తమైతే జరుగును గాక, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి, వేరేది ఏది జరగటానికి వీల్లేదు. నీ చిత్తం, నీ సంకల్పం, నీ ప్రణాళిక నా జీవితంలో జరగాలి. ఆ శాంతి గల మనసు నాకు దయచేయి. ఆ పీస్ నాకు వచ్చును గాక. సమస్త జ్ఞానానికి మించిన సమాధానం వచ్చిందంటే ఖచ్చితంగా అది దేవుని చిత్తమని మనం గుర్తించగలుగుతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యోహాను సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఎవరి శాంతి? ఎవరి శాంతి? పక్కన వాళ్ళు అడగండి, యేసయ్య శాంతి మీలో ఉందా అని అడగండి. యేసయ్య శాంతి. సిచ్యువేషన్లో ఏ శాంతితో నువ్వు ట్యాకిల్ చేస్తున్నావు? పరిస్థితుల్లో ఏ శాంతి నీలో పనిచేస్తుంది? యేసయ్య శాంతా లేకపోతే నీ సొంత? ఏమన్నా తెలుసా, నేను వెళ్ళిపోతే మీకు ఏ శాంతిని ఇచ్చాను? నా శాంతి. సిలువులో నన్ను కొడుతున్నా నేను శాంతిగానే ఉన్నాను. ఒక్కసారి ఆయన శాంతిగా లేకుండా ఎక్కడో తెలుసా, సమస్త మానవాళి పాపాలు ఆయన మీద పడిపోయినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? తండ్రి నా దేవా నా దేవా నా చెయ్యి. అక్కడ కొంచెం మిగతా టైంలో అంతట్లో కూడా ఆయన ఎలా ఉన్నాడు? తండ్రి వీరు ఏమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించాడు. ఎంత పీస్గా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆ శాంతి దేవుడు శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఇచ్చేసాడు ఆల్రెడీ. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్లు నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయములను కలవరపడనీయుకుడి. వెరకుడి అంటే భయపడుకుడి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మీ హృదయాలు ఏంటంట? కలవరం. ఇప్పుడు ఎంత కలవరము! ఏదన్నా చేయాలంటే కలవరం, భయము, ఆందోళన. రాత్రి ఏదన్నా కొంచెం గుండెలో ఏదన్నా నొప్పి అనిపించిందా అయిపోయినట్టే. ఇంకా అందరం చూసుకోవటం అటు ఇటు. దేవునికి స్తోత్రం. కలవరం. ప్రభువా నా పని పూర్తవకుండా నేను చావను. ఆ టైంలో నువ్వేం చేస్తావు? అటు ఇటు నడుస్తూ నేను చావను, సజీవుడిని యెహోవా క్రియలు వివరిస్తాను. నా పని పూర్తి కాకుండా నన్ను పిలుస్తావా నాయన? నేను ఇంకా చాలా పనులు చేయాలి కదా నాయన, నువ్వేంటి నాయన అని ప్రభు దగ్గర. అంతేగాని ఇంక అయిపోతుంది, ఇంక నేను వెళ్ళిపోతానని చెప్పి అందరం చూసి అప్పగింతలు పెట్టి గిడుపులు చేయకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు నా శాంతిని మీకు అనుగ్రహించి. ఏ శాంతి చెప్పండి? ఎవరి శాంతి? యేసయ్య క్రీస్తు యేసు కలిగి నీ మనస్సు మీకు ఉండాలి. ఆ శాంతితో నువ్వు ఉండాలి. అమరం మీద తలపెట్టి నిద్రపోతాడు శాంతితో. పేతురు చెరసాల్లో పడుకున్నాడు శాంతితో. రేపొద్దున తల నరికేస్తాడు, ఉరి తీస్తారు, ఏం చేస్తారో తెలీదు, అయినా హీఈస్ స్లీపింగ్ వెరీ హ్యాపీలీ అనమాట. ఆ శాంతి ఉండాలి. ప్రభువా నష్టంలో మమ్మల్ని ఏమన్నా ఒక్క మాట చెప్పండి, ప్రభు నష్టంలో మిమ్మల్ని పెట్టిస్తాడా? నష్టంలో దేవుడు మనల్ని పనేయండి, ఎప్పుడు పడేయడు. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు తను అడుగు వారికి ఫలము దయచేయువాడని ఆయన నష్టం మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మేలుకరమైన ఉద్దేశంలే కానీ హానికరమని. దేవుడు ఒక పని చేస్తున్నాడంటే అది మేలే కానీ కీడు కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరు గుడి మీద చేసి ఈ మాట చెప్పండి, నా దేవుడు, నా యేసయ్య నా జీవితంలో ఏ చేసినా నా మేలుకే, కీడు కాదు. నా దేవునికి నేను చాలా ఇష్టమైన బిడ్డను. కాబట్టి నా ప్రభు నా జీవితంలో ఏది చేసినా ఏది సంకల్పించినా నా మేలు కోసమే. చెప్పడం కూడా దేవునికి స్తోత్రాలు చెప్పడం అందరూ కూడా. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు నాకు ఇలా చేశాడా? నా మేలు కోసమే. దేవునికి స్తోత్రాలు. అందరు నేను ఇండియా అనుకోవట్లా. దేవునికి సిగ్గుపడను. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ మై స్ట్రక్చర్ అండ్ మై ఫేస్, ఎవ్రీథింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నోబడీ థింక్స్ ఐఎమ్ నాట్ ఇండియన్, ఐఎమ్ ఏ ఫారినర్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. చింతపడి ఏమవుతుంది? చింతపడి ఏం లేదు. ఆల్రెడీ మంచి వైఫ్ ఉంది, ఇంక భయం ఏముంది? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది. ఇంకో మాట చెప్తాను. కొలస్సీలు 3:15 చూడండి, వినండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములను ఏలనీయుడు. ఇంగ్లీష్లోని అండ్ లెట్ ద పీస్ ఆఫ్ గాడ్ రూల్ ఇన్ యువర్ హార్ట్. అంటే నీ హృదయం ఏది పరిపాలించాలంట?
యేసయ్య శాంతే పరిపాలించాలి నిన్ను. అశాంతి కలిగించేవాడు దెయ్యం, కలవరపరిచేవాడు దెయ్యం. అమ్మో ఎట్లా కడతాం? నువ్వు కట్టలేనప్పుడు ఎందుకు చేసావు? బుడబడా వెళ్ళిపోయి తెచ్చేస్తావు. ఇంకా తెచ్చిన కాడ నుంచి ఇల్లు మొత్తం ఊర్లు పాకం చేయటమే. ఇంకా ఊర్లు కలవర పెట్టేయటం. అమ్మో సరే, బుద్ధి తక్కువై జరిగింది. క్షమాపణ అడిగి యేసయ్య శాంతి, ప్రభువా నేను దగ్గర క్షమాపణ అడిగా, ఖచ్చితంగా నువ్వు నాకు సహాయం చేయి, ఖచ్చితంగా నువ్వు తీర్చాలి. ఎలా తీరుస్తావో నాకు తెలియదు, ఏదో అద్భుతం చేయను ఆయన, నిన్నే నేను నమ్ముకున్నానయ్యా, ఏదో ఒకటి నువ్వు చేస్తావని నీ వైపే చూస్తున్నాను, నీ చేతులే నేను రోజు నాకు కనపడుతున్నాయి, నువ్వు కార్యం చేయమని దేవుడు చేస్తాడా? చేస్తాడని వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అండ్ లెట్ ద పీస్ ఆఫ్ గాడ్ రూల్ ఇన్ యువర్ హార్ట్. అంటే ఏది పరిపాలించాలి? శాంతి పరిపాలించాలి, అశాంతి కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు అశాంతిగా చేయలా. ఒకప్పుడు మన పేరు అశాంతి, కానీ దేవుడు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడో తెలుసా? నీ అశాంతిని నేను తీసుకుని నా శాంతిని నీకు ఇస్తున్నాను. రోగం వచ్చిందా నేను బాగు చేస్తా, దరిద్రత వచ్చిందా నిన్ను ధనవంతుడిగా చేస్తా, అవమానం కలిగిందా నీకు ఘనతనిస్తాను, ఎక్కడ పడిపోయావో అక్కడ లేవనెత్తుతాను, నేను నీ పక్షాన ఉన్నాను, నీ కుడి చేయి పట్టుకుని నడిపిస్తాను, నీకు తోడుగా ఉన్నాను. దేని గురించి నువ్వు దిగలపడద్దు, చింతపడద్దు, నీ చింత యావత్తు నా మీద వేసాయి. నేనున్నాను.